మనం మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా తమ వాడిని వినిపించే అవకాశం ఉంటుంది. బనకచర్ల ఎందుకు కోరుతున్నామని దాని మీద వాడిని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసి బనకచర్ల మీద పెద్ద చర్చ జరగలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే బనకచర్ల ఎక్కడ బనకచర్ల అంశం ఇంతవరకు ఎక్కడ మనకి మీడియాకు కూడా సమాచారం రాలేదు. బనకచర్ల అనేది క్లియర్ కట్ గా అడ్డుకునేందుకు ఒక రకమైన నిన్న లేఖ రాయటంతోనే దానికి అడ్డుకట్ట పడినట్టు కూడా తెలుస్తుంది. అవును, అంటే ఎజెండాలో కానీ ఒకటి అంటే ప్రధానంగా బనకచర్ల అంశం అనేది కొంతమంది కాంట్రాక్టర్ల కోసమే జరుగుతుంది అన్నటువంటి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కొన్ని దినపత్రికల్లో కూడా వచ్చాయి. అంటే దీంట్లో నిజమైనది ఉంటారా? ఎందుకంటే జలశక్తి శాఖ మాజీ సలహాదారు నిన్న శ్రీరామ్ కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఎక్కడా కూడా మిగులు జలాల అంశం అనేది ఊహాజనితమే ఏపీ చెప్తున్నటువంటి అంశాలని కొన్ని రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఆయన స్పష్టంగా ఆల్ వాటర్ అంటే ఏంటి, లేకుంటే నికర జలాలు ఏంటి, మిగులు జలాలు మొదటి నుంచి మనం మా పాటలు చూస్తున్నాం. మీరు పాత వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా మెరిసేదంత బంగారం కాదు, పారేవని మిగులు నీళ్లు కావు, మిగులు జలాలు కావు అని చెప్తున్నాను. అదే విషయాన్ని జలవలని కూడా ఆయన చెప్పారు కదా, వాళ్ళ మిగులు జలాలు లేవు, మిగులు జలాల ప్రస్తావన ప్రకాశించడం లేదు. మొత్తం 1520 టీఎంసీలు కేటాయించి అందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించి 945 టీఎంసీలేమో తెలంగాణకు, ఇంకా దేవుడు 400 టీఎంసీలకు కేటాయించిన ఛత్తీస్గఢ్ వాడుకోవడం లేదు. పైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా వాడుకొని నీళ్ళు మనకు వస్తున్నాయి, అవి కిందికి పోతున్నాయి. అంతేందుకు కాళేశ్వరం కూడా వాడుకుంటే మనం కిందికి పోతున్నాయని ఆయన చెప్తున్నారు. ఆయన కాదు చెప్పారు కదా రాయలసీమ నీటి కానీ ఒకటి రైట్ రామ్మోహన్ గారు, గతంలో అంటే ఇన్ని టీఎంసీలు ఉన్నాయి, అన్ని టీఎంసీలు మిగిలిపోతున్నాయి, లేకపోతే దాదాపుగా 2000 టీఎంసీలు అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా గత ముఖ్యమంత్రి చేశారు, దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. సో దీంట్లో నిజం లేదంటారా? అసలు అట్లా అనలేదు ఆయన. కేసీఆర్ వ్యాఖ్యలు తప్పుదారు పట్టింది, స్పష్టం చేస్తున్నాడు. కేసీఆర్ ఏంటంటే వేసినడు బేసిరాజు ఉండగానే ఎట్లా వాడుకుందాం, ఇక్కడ ఉభయ కుశల పట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏమన్నా మనకు సమస్య లేదు, మా నీళ్ళు మాకు తీసుకు పెట్టండి, మిగతా మొత్తం మీరు తీసుకుపోండి అన్నాడు. అది కూడా తప్పే. మిగతా మీరు తీసుకుపోండి అంటే మిగతా జలాల వాటా చేయనట్టే కదా, కోరినట్టే కదా. ఇక్కడ మిగులు జలాలు అంటే కూడా రాజశేఖర్ కాదు, పై రాష్ట్రాలకు అన్నిటికీ హక్కులు వస్తాయి. ఇప్పుడు బెజరశ్రీరామ్ వైట్ బీడ్ వస్తున్నాడు, మీరు పై రాష్ట్రాలకు అన్నిటికీ మిగులు జలాలు ఎందుకున్నా అందరికీ హక్కు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తప్ప మాట ఏమంటారు ఏంటంటే మా జలాలు మాకు 960 టీఎంసీలు ప్లస్ 500 టీఎంసీలు కృష్ణాలో మొత్తం 1500 టీఎంసీలు మాకు ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకోండి వీళ్ళు బ్రాంకెట్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తప్పని ఒక్కమంటారు బేస్టాలేమంటూ ఆనాడు మాట్లాడింది. అందులో ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే మనం ఎట్లా చూడాలో ఆనాడు ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు. ఇవాళ మొదటగా ప్రతిపాదన ముందుకు వస్తుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఏమిటంటే ఇష్టంపల్లి నుంచే నీళ్లు తరలించే నాగరికత అంటున్నది. ఇష్టంపల్లి ప్రతిపాదన ఆనాడు కూడా ఏమన్నారు కేసీఆర్ గారు, తెలంగాణ భూభాగం నుంచి అంటే భూభాగం ఎంత వరకు ఉంది, భద్రాచలం వరకే. భద్రాచలం నుంచి 1 కిలోమీటర్ పోతే ఆంధ్రప్రదేశ్. నాకు చాలా సార్లు కాలేజీలో లెక్చరర్ గా పోయాను, లెక్చర్ పోతా 1 కిలోమీటర్ పోగానే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, మన కిలోమీటర్ తెలంగాణ వస్తుంది. భద్రాచలం ఊరు తప్ప మొత్తం పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. దానికి అర్థం చూసుకుంటే భద్రాచలం పైన ఇష్టంపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి దాని ద్వారా నాగరికత తరలించాలని ప్రతిపాదన ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. కనుక ఆనాడు కేసీఆర్ మాట్లాడినా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినా ఉభయ కుటుంబాలు కావాలని తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే ప్రశ్న లేదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు గారు తన ముందు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు తేలిపోయింది. ఇవాళ సమావేశం కూడా ఆ చర్చకు రాని సంగతి అనేది బయటపడింది. రైట్, ఒకసారి మనకి బీఆర్ఎస్ పార్టీ వర్షం తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం బనకచర్ల అనేది తెలంగాణకు ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అంశం. సో దీన్ని ఎదుర్కోవడంలో నిన్న లేఖ రాయటం కానీ ఈరోజు అంశాల్లో ఏవైతే అజెండాలోనే వద్దు అని చెప్పేటటువంటి విషయాల్లో కానీ ఒక రకంగా రాష్ట్రం సక్సెస్ అయిందన్నటువంటి వార్తలు